హాయ్ అండి, నేను మీ సాయి. ఈరోజు మనం బాదుషా తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసుకుందాం. ముందుగా 1 కేజీ మైదాపిండి తీసుకోండి. అందులో లైట్గా బ్రేకింగ్ ఒక టేబుల్ స్పూన్, ఒక చిన్న సైజ్ టేబుల్ స్పూన్ అంత బ్రేకింగ్ వేయండి. బ్రేకింగ్ లేదంటే సోడా కూడా వేసుకోవచ్చు. కేజీ మైదాపిండికి ఒక 300 to 350 గ్రామ్స్ డాల్డా అండి. అది కరగబెట్టుకొని డాల్డా వేయండి. మరీ ఎక్కువ కరగబెట్టొద్దండి, లైట్గా కరిగితే సరిపోద్ది. అందులో వాటర్ వేసుకొని కలిపేసుకోండి. సేమ్ మన చపాతీ చేస్తారు కదా ఇంట్లో, చపాతీ పిండిలాగే కొద్దిగా మరీ అంత టైట్ కాకుండా కొద్దిగా నార్మల్ కలపాలండి. ఎందుకంటే డాల్డా కదా, ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. అలా బాగా కలిపేసేసుకొని ఒక 15-20 నిమిషాలు పక్కన వదిలేయాలండి. దాన్ని ఒక కవర్లో కానీ ఏదన్నా బట్ట చుట్టూ అయినా పెట్టేయచ్చు, మంచిగా నానుతుంది. తర్వాత దాన్ని కట్ చేసేసి ఇట్లా ఉండల్లా తీసుకోండి. ఈ సైజు మీడియం సైజ్ ఉండలు తీసుకోండి. అలా తీసేసుకొని మీకు బాదుషా చేయడం వస్తే చేయండి, ఒకవేళ రాదు అంటే ఏం లేదండి, సింపుల్. ఒక ఉండ తీసుకోండి, దాన్ని రౌండ్గా తిప్పేయండి. మధ్యలో అలా హోల్ పెట్టి సరిపోతుంది. అలా అనేసి ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేయండి, గట్టిగా తిప్పేయండి రౌండ్గా. మధ్యలో ఒకసారి అలా అనేసేయండి, తిప్పేసి ఇలా అంటే అయిపోద్ది సింపుల్ బాదుషా. ఒకవేళ మీకు రాదు అనుకుంటే మామూలుగా ఇట్లా నార్మల్ రౌండ్ గట్టి తిప్పేసి ఇట్లా ఉత్తేసేయండి. అట్లయినా ఇలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి తీసుకోండి. అందులో 2.5 కేజీ 2.5 దగ్గర షుగర్ తీసుకోండి. 2.5 కేజీలు షుగర్ తీసుకొని అందులో చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. చక్కెర మునగాలి. తర్వాత మంట పెట్టుకొని బాగా కలపండి. పాకం బాగా మరగాలండి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత 5 మినిట్స్ మరగనివ్వండి. మధ్యలో కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోద్ది. అలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత బంద్ చేసేయండి. ఇలా మరిగితే సరిపోతుందండి, ఇంకంతే. తర్వాత ఒక కడాయిలో పక్కన ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత బాదుషాలు వేసేయండి. మంట బంద్ చేసి బాదుషాలు వేయండి. తర్వాత పైకి వస్తాయి ఇలాగా. తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎంత హెవీగా మాత్రం పెట్టొద్దండి, చిన్నగానే పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని లైట్గా వేపుతూ ఉండాలి. చిన్న మంట మీద వేపితేనే లోపల మంచిగా వేగుతాయండి, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా బాగా వేగనివ్వాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. అలా వదిలేస్తుంటే మళ్ళీ మంచిగా వేగదు, మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇలా గోల్డిష్ కలర్ వస్తాయి కదండి, లైట్ ఇలా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకము, ఇలా తీసినప్పుడు ఆ పాకంలో వేసేసేయండి. సింపుల్ అండి, అంతే. పాకంలో వేసిన తర్వాత బాగా కలిపేయండి, ముంచండి. అది వేరే జన్న ఉంటుంది కదా, మన ఇంట్లో గంటెలు ఉంటాయి కదా, చిన్న గంటె తీసుకొని ఇలా కలిపేసుకోండి. ఆ పాకంలో అట్లీస్ట్ ఒక 20 to 25 మినిట్స్ నానాలండి. బాగా నానితేనే బాదుషా టేస్టీగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ అన్న ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. బాదుషా అన్నీ బాగా మునిగేదాకా కలపండి. అంతే అండి, సింపుల్ బాదుషా. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయిపోయింది. ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీరు బాదుషాని. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందండి. ఇంతే బాదుషా అయిపోయిందండి. ఇంకా బాదుషా ఇంతే. ఒక 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా కలిపి తీసేయండి. ఇంతే, మనం సింపుల్గా అయిపోయిందండి బాదుషా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగో నచ్చే ఉంటుంది, చేసేయండి. అలా ఖాళీగా వెళ్ళిపోయే బదులు. ఓకే అండి, బాయ్.